తిరుమల లడ్డు అంశం ఏపీ శాసన మండలిలో మంటలు రేపింది. లడ్డూపై చర్చించాలని వైసీపీ పట్టుబట్టింది. కొద్ది రోజులుగా ఈ అంశం మండలిని కుదిపేస్తోంది. లడ్డూపై చర్చించాల్సిందే అని వైసీపీ సభ్యులు నినాదాలు చేస్తున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం అంశంపై చర్చించాలని వైసీపీ పెట్టిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. చైర్మన్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. లడ్డూ అంశంపై చర్చించాల్సిందే అని పట్టుబట్టారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. లడ్డూ అంశంపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వైసీపీ సభ్యులు కావాలని చర్చ జరగకుండా గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి ప్రతిపక్షాన్ని ఎప్పుడూ చూడలేదని అన్నారు. ఒకరు కాదు అధ్యక్ష, ఎంతమంది సభ్యులు ఉన్నారు, అందరూ తిరుపతి లడ్డూ మీద చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు బీఎస్సీ పిల్లండి. 4వ తారీఖు, ఒక రోజు సరిపోకపోతే 5వ తారీఖు, 2 రోజులు సరిపోకపోతే 6వ తారీఖు, 3 రోజులు కూడా తిరుపతి లడ్డూ మీదే చర్చిస్తే మా సభ్యులు మా అభిప్రాయాలన్నీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మేము ప్రతి దానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు తిరుపతి లడ్డూ మీద చర్చించడానికి భయపడి పారిపోవడానికి ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పిలవండి. 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు, అవసరం ఉంటే ఇంకొక రోజు ఎక్కువైనా సరే చర్చించడానికి వాస్తవాలన్నీ రాష్ట్ర సమాజానికి. వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఫైర్ అయ్యారు. చైర్మన్ కు గౌరవం ఇవ్వటం ఇదేనా అంటూ మండిపడ్డారు. చైర్మన్ కుర్చీని ఎలా చుట్టుముడతారని వైసీపీ సభ్యులపై విమర్శలు గుప్పించారు. వాళ్ళు మీ పక్కన చెల్లించడం ఏంటి సార్? అట్లా చైర్కి గౌరవించినట్టు, వాళ్ళు చైర్కి గౌరవించినట్టు, వాళ్ళు చైర్కి గౌరవించినట్ట. మీరు ఎల్ఏ మినిస్టర్ గారి గురించి అంటున్నారు. మీరు ఎల్ఏ మినిస్టర్ గారి గురించి అన్నారు. వాళ్ళు చైర్కి గౌరవించినట్టు, వాళ్ళు మీ పక్కన చైర్కి గౌరవించినట్ట వాళ్ళ అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ సామాజిక కమిటీ కార్యక్రమం మరియు అంతకుముందు అధికార పక్ష సభ్యులే సభలో చర్చను అడ్డుకుంటున్నారని చైర్మన్ మోషన్ రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికార పక్షం సభను తప్పుదోవ పట్టిస్తోందని ఆయన అన్నారు. మంత్రి పయ్యావుల తనపై అసత్య ఆరోపణలు చేశారని చైర్మన్ అన్నారు. ఆ సంబంధిత శాఖ ముఖ్య కార్యదర్శికి షార్ట్ డిస్కషన్ టాపిక్ పై నోట్స్ కొరకు పంపినటువంటి ప్రతిని చూపించి స్టేట్మెంట్ ఇవ్వడానికి నేను అంగీకారం తెలిపిన పత్రంగా నమ్మబలికే ప్రయత్నం చేసి సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. అది కూడా కరెక్ట్ కాదు. ఈ విధంగా అధికార పక్ష సభ్యులే సభలో చర్చను అడ్డుకోవటం మంచి సాంప్రదాయం కాదు. సభా గౌరవాన్ని కాపాడవలసినటువంటి ఇరు పక్షాల సభ్యులు సెక్రటరీ జనరల్ ఆ సంబంధిత చైర్మన్ వ్యాఖ్యలపై మంత్రి అచ్చెన్నాయుడు సీరియస్ అయ్యారు. వెంటనే బీఎస్సీ సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మండలిలో చర్చకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. నోటీస్ కాపీ చదివాకే అసెంబ్లీలో చర్చ పెట్టామని చెప్పారు. లడ్డూపై వచ్చే వారం చర్చకు సిద్ధమని ఆయన ప్రకటించారు. వాళ్ళు నోటీస్ ఇవ్వకపోయినా మీ దగ్గర బీఎస్సీలో అంగీకరించాం కాబట్టే, మీ మాటకి గౌరవించాలి కాబట్టే, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా మేము బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంగా ముందుకొచ్చి మేమే కాపీలన్నీ కూడా ఇక్కడ పెట్టి మా మంత్రి గారు చదువుతారు, మీరు చర్చించండి అని చెప్తే మంత్రి గారికి ప్రసంగించకుండా అడ్డుకుంటు కదా ఎవరో మీరే
శాసన మండలిలో చూశారు అధ్యక్ష. అదే విషయాన్ని నిన్న మా శాసనసభ వ్యవహారాల మంత్రి గారు నాకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ అధ్యక్ష, సంబంధం లేదు. మీకు సంబంధం లేదు. ఎప్పటికైనా మీకు సంబంధించి వాళ్ళకి తిరుపతి లడ్డూ మీద చర్చించడానికి భయపడుతున్నారు, వాస్తవాలు వస్తాయని. శాసన మండలిలో కూడా వాళ్ళు నోటీస్ ఇవ్వకపోయినా మీ దగ్గర బీఏసీలు అంగీకరించాం కాబట్టే, మీ మాటకి గౌరవించాలి కాబట్టే, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా మేము బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంగా ముందుకొచ్చి మేమే కాపీలన్నీ కూడా ఇక్కడ పెట్టి మా మంత్రి గారు చదువుతారు, మీరు చర్చించండి అని చెప్తే మంత్రి గారికి ప్రసంగించకుండా అడ్డుకుంటుగా ఎవరో మీరే శాసన మండలిలో చూశారు అధ్యక్ష. అదే విషయాన్ని నిన్న మా శాసనసభ వ్యవహారాల మంత్రి గారు నాకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ అధ్యక్ష, సంబంధం లేదు. ఎప్పటికైనా వాళ్ళకి తిరుపతి లడ్డూ మీద చర్చించడానికి భయపడుతున్నారు, వాస్తవాలు వస్తాయని.